హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక అఖిల వెంటనే బద్రి, నా మ్యాగీ చెప్పింది కదా, ఇక ఆ తోటని అమ్మేద్దాం. ఏంటి నాయనా అలా మాట్లాడుతున్నావు? ఆ తోటని ఏం చేసుకుందాం చెప్పు? మనకు లాభాలు కూడా రావట్లే. అలాంటిది నా బిడ్డ చెప్పినట్టుగా సిటీలో అపార్ట్మెంట్ కడితే మనకు డబ్బులొస్తాయి నాయనా. అఖిల, అది మా తాత ముత్తాతల నుంచి వచ్చినది కాబట్టి అమ్మడానికి వీల్లేదు. అర్థమైందా అఖిల? నాయనా, నేను చెప్పేది విను. ఆ తోట నీ ఒక్కదానిదే కాదు, అందులో నీ చెల్లెకు కూడా వర్తిస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు అఖిల. ఏంటి నాయనా, సెల్ల మొగుడు మన సొంత అన్నని చంపిండు. అలాంటిది దానికి ఇచ్చే అధికారం లేదు నాయనా. అఖిల, అది నీ ఆస్తి కాదు, నా ఆస్తి. కాబట్టి మీ ఇద్దరికి సమానంగా ఆస్తి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని మెదులు. ఇలా మాట్లాడుతుండగా ఇంతలో కృష్ణ రాగానే ఇక మ్యాగీ చూసి సంతోషంతో, ఏంటన్నయ్య ఒక్క కాల్ చేయకుండా ఇలా సడన్ సర్ప్రైజ్గా వచ్చావేంటి? నేనే పిలిపించాను. శ్రీరామనవమి వస్తుంది కదా. అప్పుడు అఖిలాండేశ్వరి వెంటనే కోపంతో, అవును కదా నాయనా, చాలా సంతోషం. అమ్మా, నీ ఆశీర్వాదం ఇవ్వు. నాకు చిన్నప్పుడే నా తల్లి పోయినప్పుడు నువ్వు నన్ను పెంచావు. ఇక అఖిలాండేశ్వరి కోపంతో, కృష్ణ, సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండడమే ఈ అమ్మకు నచ్చుతుంది. అప్పుడు అఖిల మనసులో, అయినా ఈ కృష్ణగాడు ఎందుకు వచ్చిండు? ఆస్తి మొత్తం వీడికి రాసిస్తే మరి నా బిడ్డ పరిస్థితి ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. ఈ కృష్ణగాన్ని ఎలాగైనా సరే బయటికి వెళ్ళగొట్టాలి. ఇదిలా ఉండగా విద్య ఏడుస్తూ, అసలు కృష్ణ నన్ను పెళ్లి చేసుకుని ఒక వారంలో వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడన్నయ్య. చాలా బాధగా ఉంది. నా కోసం మీరు కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ ఏమని వెతుకుతావన్నయ్య? కృష్ణ పేరు వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ నువ్వు అతని మొహం కూడా చూడలేదు. విద్య, ఎందుకు ఏడుస్తున్నావు? కృష్ణ అనే పేరుతో అందరినీ పట్టుకుంటాను. నీకు ఫేస్ గుర్తుంది కదా, ఎవరో తెలిసిపోతుంది కదా. ఆ ఫొటోస్ అన్నీ నీకు పంపిస్తాను. ఇక కృష్ణ ఎవరు నువ్వు నాకు చెప్పేసే, ఇక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దానికి ఇంత డైల్వా అన్నా ఈ విద్య? కానీ అన్నయ్య, నా కోసం ఇంతలా రిస్క్ పడుతున్నావు. ఈ విషయం కానీ అమ్మకు తెలిస్తే ఇక నన్ను బ్రతకనివ్వదన్నయ్య. విద్య, అంతా నేను చూసుకుంటాను కదా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నీ కష్టం వస్తే నేను చూసుకున్నప్పుడు ఇంకెవరు చూసుకుంటారమ్మా? నీ కన్నీళ్లకు నేను తోడవుతాను. నీ బాధకు నేను ముగింపు చేస్తానమ్మా. నువ్వేం ఏడవకమ్మా. నువ్వేడిస్తే ఈ అన్నయ్య కూడా ఏడుపొస్తుంది. నవ్వమ్మా. నువ్వు నవ్వుతేనే ఈ అన్నయ్య కూడా సంతోషంగా ఉంటాడమ్మా. సరే అన్నయ్య అనుకుంటూ ఇక విద్య నవ్వగానే ఇక వెంకటేష్ కూడా చాలా సంతోషపడిపోతాడు. ఇంతలో శారద వచ్చి, ఏంట్రా ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదమ్మా, ఆ విషయం తెలిస్తే నువ్వు కూడా బాధతో నవ్వుతావమ్మా. ఏంట్రో చెప్పరా, నేను కూడా నవ్వుతాను. ఏం లేదమ్మా. ఇదిలా ఉండగా అఖిలాండేశ్వరి కోపంతో, అసలు ఈ కృష్ణగాడు ఎందుకు వచ్చాడు? కృష్ణగాడే కదా ఈ ఆస్తి అంతటికి వారసుడు. ఈ కృష్ణగాడిని లేపేస్తేనే కదా నా మ్యాగీ వారసురాలవుతుంది. ఎలాగైనా సరే ఆ కృష్ణగాడి అంతు చూడాలి. భద్రం, ఇట్రారా. ఏంటత్తా, ఎందుకు పిలిచావు? తెలుసు కదరా భద్రం, ఏం చేయాలనో. సరే అత్తా, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. అది ఎప్పుడు చేయాలనో ఎక్కడ చేయాలనో నీకు బాగా తెలుసు కదరా భద్రం. అవునత్తా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.